న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ చేసేది శవ రాజకీయాలు, నేను చేసేది ప్రజా రాజకీయాలు. కొంగు చాచి అడుగుతున్నాం, పులివెందుల ప్రజలారా మాకు న్యాయం చేయండి. చేనేతకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది, జగన్ హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, గత తెలుగుదేశం హయాంలో ఒక్కసారైనా కరెంటు ఛార్జీలు పెరిగాయా అనేది గుర్తు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఏం తప్పు చేశాయని ప్రశ్నించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు చెందిన 30 పథకాలు రద్దు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ చేసేవి శవ రాజకీయాలు, తనవి ప్రజా రాజకీయాలని విమర్శించారు. నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్తో కాల్చి చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే చీరాల్లో ట్రాక్టర్లో డెడ్ బాడీ వచ్చింది, ఇసుక ట్రాక్టర్లో డెడ్ బాడీ శవం వచ్చింది. అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒకరెవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది. ఇప్పుడు చంపి ఇంటికి పంపించిన, ట్రాక్టర్లో పంపించిన మనం అందరం స్పందించదంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడంట కంప్యూటర్లో. మళ్ళా మీకు ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది, మీరు కానీ 90 రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తే, ఆ భూమి మీకు లేదు. ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట. అక్కడి నుంచి నువ్వు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేదు. ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట, ఆ జిల్లాకి వెళ్ళాలి. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్బుక్లు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు. నీ పొలం నీదంటే నీదే, నాదంటే నాదే. ఒకప్పుడు నిజాం రాసేవాడు, ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు. ముందు నీకు ఇచ్చేవాడు, ఇంకొకరికి ఇచ్చేవాడు, మళ్ళా ఇంకొకరికి ఇచ్చేవాడు. ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు. అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి. మీ పొలం మీ దగ్గర లేదు. మొన్ననే మీరు చూశారు, మీ పొలం, మీ పట్టాదారు పాస్ పుస్తకం, దానిపైన బొమ్మెవరిది? బొమ్మెవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ నాయన ఇచ్చాడా? మీకు మీ నాన్న ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా? అవునా కదా తమ్ముళ్ళు? అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళ్తుందంటే, కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గోయింద గింజుకోవాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను. ప్రభుత్వం సరే, నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో, దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ భూములకు రక్షణగా నేను ఉంటాను. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు. మా వైపు న్యాయం, ధర్మం ఉంది. వైఎస్ఆర్ బిడ్డ కావాలో వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తేల్చుకోవాలి. మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం, పులివెందుల ప్రజలారా మాకు న్యాయం చేయండి అంటూ పిసిసి అధ్యక్షురాలు, కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఈ 5 సంవత్సరాలు ఒక హత్య చేసిన వాళ్ళని కాపాడడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. అంటే సొంత చిన్నాన్నను హత్య చేయించిన వాళ్ళు మళ్ళీ గెలవాలట,
వాళ్ళకే మళ్ళీ అధికారం రావాలట, అధికారంతో మళ్ళీ తప్పించుకొని తిరగాలట, మళ్ళీ ఈ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళి కూర్చోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే ఇది అహంకారం కాదా అని అడుగుతున్నాం. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. నేను చేస్తున్నది తప్ప? ఇది తప్ప? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది కుటుంబ విషయమా? ఒక ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడే చచ్చిపోతే న్యాయం జరగలేదంటే అది కుటుంబ విషయమా? అది మా ఇంటి సమస్య, అది మా ఆస్తి సమస్య, అది మీ సమస్య, అది ప్రజల సమస్య. ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడ్డారు. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో? రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని. నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా కాకుండా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అని ఈ రోజు వచ్చిన వార్త. అంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు కాబట్టి, ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, మీరు ఓడిపోతారు అన్న భయం ఉంది కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డిని మళ్ళీ మారుస్తున్నారా? మీరు అవినాష్ రెడ్డి గారిని అభ్యర్థిగా మారుస్తున్నారు అంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నారనే కదా. సిబిఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నారంటే కదా. అవినాష్ రెడ్డి గారిని మారుస్తున్నారు అంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు కాబట్టే కదా. ఆయనను కాపాడుకునే ప్రయత్నంలోనే, మళ్ళీ ఈ ఓటమి నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే కదా ఈరోజు మళ్ళీ అభ్యర్థిని మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అవినాష్ రెడ్డి గారి అభ్యర్థి అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పులివెందల ప్రజలకు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు అంత ఘోరంగా చచ్చిపోతే ఇందాక సునీతమ్మ చెప్తుంది, ఆ గొడ్డలి వేట్లకు ఎంకలు బయటకు వచ్చాయట, మెదడు బయటకు వచ్చిందట, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉందట ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీ. అంత ఘోరంగా వివేకానంద రెడ్డి గారిని చనిపోతే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది. ఎందుకో సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందుల ప్రజలకు.
సీఎం ఇంటి పక్కనే ఉన్న వంతెననే నిర్మించలేకపోయారు. మళ్లీ వైసీపీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని నారా లోకేష్ ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి క్రిస్టియన్ పేటలో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి ఎన్నికలు కీలకమన్నారు. కార్పొరేషన్ ను బలవంతంగా రుద్దారని, దీంతో పన్నుల భారం పెరిగిందన్నారు. అలానే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. తల్లి ఆనాడు కార్పొరేషన్ అవ్వాలని మనం ఎవ్వరం కోరుకోలేదు, కానీ మన పైన రుద్దాడు. దానివల్ల ఇంటి పన్ను విపరీతం పెరిగిపోయింది, దానివల్ల చెత్త పన్ను విపరీతం పెరిగింది. అలానే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదు. డ్రైన్ చూడండి ఎట్లుందో. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన డ్రైన్ ఎలా ఉందో చూడండి. భూగర్భ డ్రైనేజ్ చేసుకోవచ్చు కదా? లేదు. అరే ఉన్న వంతెన కూడా కట్టుకోలేదు. దాన్ని రంగేస్తారు, సంవత్సరంగా ఒక రంగేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ వంతెనమైన అటు వెళ్తారు. అరే ఆగమ్మ, ఆ వంతెనమైన వెళ్తారు. ఆ వంతెన కూడా వేసుకోలేకపోయాడు అండి ముఖ్యమంత్రి గారు. అంటే ఇక నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడు తల్లి. దయచేసి ఆలోచించండి అమ్మా. వాస్తవాలు చెప్పేదానికి వచ్చా, మీ తరఫున పోరాడడానికి వచ్చా. ఒక కసితో ఈరోజు నేను మీ ముందర నిలబడుతున్నాను అమ్మా. ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు. మా దళితులని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు తల్లి. దళిత సోదరులందరూ ఒక్కసారి ఆలోచించారు. మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. విదేశీ విద్య లేదు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ లేదు. మన కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద అద్భుతంగా నిధులు వచ్చేది గత ప్రభుత్వంలో. ఆ సబ్ ప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్లించారు. అంతెందుకు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఉన్నాడు, అనంతబాబు. దయచేసి పేరు గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. ఈ అనంతబాబు గంజాయి మత్తులో ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఆ అనంతబాబుకి ఏం కానుక ఇచ్చాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి. ముఖ్యమంత్రి ఎంత అన్యాయం ఆలోచించు. ఈ రోజు మన ప్రాంతంలో గంజాయి విపరీతంగా అయిపోయింది. ఈ రోజు కుటుంబాలు కాదు, ఒక తరం నాశనం అవుతుంది. దానికి కారణం ఈ అనంతబాబు. ఆయనే అరకులో పండిస్తాడు, ఆయనే మొత్తం సప్లై చేస్తాడు. వాళ్ళు కూడా అక్కడ నిన్న తమిళనాడుకి వెళ్ళాం, కోయంబత్తూరులో ప్రచారం వెళ్తే వాళ్ళు కూడా గొడవ. అరే ఆంధ్ర రాష్ట్రంలో మీకేం పనిపాట్లేదో, మీ గంజాయితో మా దగ్గర దొరుకుతుందని వాళ్ళు కూడా గోల పెడుతున్నారు. అలా తయారైపోయింది తల్లి మన ప్రాంతం. ఎన్నికల ముందు ధాన్యం క్వింటాకు 2,500 రూపాయలకు కొంటామని రేవంత్ రెడ్డి చెప్పారని, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కనీస మద్దతు ధర కంటే 700 రూపాయలు తక్కువకి ఒడ్లు కొంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను మంత్రులు కూడా పట్టించుకోవడం లేదని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది, మీరు మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమి ఇస్తారో ఒక్కసారి మీరు మాట్లాడి మీరు చూపిస్తాను. మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. ఈ రైతులు పండించిన పంట మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభసాటి ఇచ్చి ఇవాళ 1 ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాల్కి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏదలుచుకున్నది. ఇదే కాదు 1500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ పలికింది. రైతులకి వరి
ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ను ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్లో చెప్పిండ్రు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇంతమంది నమ్మబలికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంటకు కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిండ్రంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. తన తండ్రి మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని డాక్టర్ సునీత సవాల్ విసిరారు. లింగాలలో జరుగుతున్న వైఎస్ షర్మిల రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. దమ్ముంటే వైసీపీ నేతలు తన సవాల్ని స్వీకరించాలని సూచించారు. వివేక ఎలాంటి మనిషి అనేది అందరికీ తెలిసిందే కదా అని అన్నారు. అలాంటి మంచి మనిషిని ఏ విధంగా చంపారో చూశారు కదా అని ప్రసంగించారు. ఆయన చనిపోయేంత వరకు మీకోసం ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్లలో ఆయన ఫోటో కూడా పెట్టుకోలేరు. ఎంత ప్రేమ ఉందంటే మీకు ఆయన మీద, ఆయన ఫోటో కూడా పెట్టుకోని పరిస్థితి. నేను అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను. నేను చెప్పేది ఏదైనా తప్పుంటే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి సింహాద్రిపురంకి వెళ్తున్నాము. సింహాద్రిపురం తర్వాత పులివెందులలో పూలంగల దగ్గరికి వస్తున్నాం. అక్కడికి రండి. అక్కడ అందరి ముందు పంచాయతీ పెట్టుకుందాం. ఎవరు ఏం చేశారో, ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది. రెడీనా? ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందర, ఈ రోజు సాయంత్రం పూలంగుల దగ్గరికి అవినాష్ రెడ్డి గారు రండి. మీ అందరి ముందర పంచాయతీ పెడదాం. ఏది నిజమో అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ మన ప్రతాపాన్ని ఇది గత 2 రోజులుగా మీ అందరితో మాట్లాడుతున్నాను. నిన్నంతా సింహాద్రి మండలంలో ఉన్నాను. మీకు బాగా తెలిసిపోతుంది. మీతో మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మీకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆయన గురించి తలుచుకుంటూ. కానీ ఈ ఎలక్షన్ లో ఓటు వచ్చేసరికి భయపడుతున్నారు. మన పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా మంచి పని చేయాలంటే మామూలుగా అయితే ఇంకోసారి ఆలోచించాల్సిన పనులే. ఈ రోజు మంచి పని చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇదేమైనా మనం పాపం చేస్తున్నామా? వివేకానంద రెడ్డి గారికి సపోర్ట్ చేయడం మనకు మేమన్నా పాపం చేస్తున్నామా? మీకోసం, మనందరి కోసం ఉన్న మనిషి. జై జై
ఈ రోజు మనం నిర్ణయించుకోవాల్సింది, మనం న్యాయం వైపున్నామా ధర్మం వైపున్నామా? మనం న్యాయం వైపున్నా ధర్మం వైపున్నా. మన ఓటు షర్మిలమ్మ గారికి. మన ఓటు షర్మిలమ్మ గారికి, న్యాయం కోసం, ధర్మం కోసం. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. మంగళగిరిలో ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. చేనేత కుటుంబాల్ని ఆదుకుంది ఒక్క తమ ప్రభుత్వంలోనేనని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఈ 58 నెలల కాలంలో చేసిన పనులు చేశారా అని ప్రశ్నించారు. చేనేత రంగాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం నీరు కార్చిందన్నారు. ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు, 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తాను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తన నోట్లో నుంచి మేనిఫెస్టో, రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే, చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు. జారీపై విధించిన వ్యాటు రద్దు, అది లేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 1,00,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం, అది లేదు. చేనేత కార్మికులకు 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అది లేదు. ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం, వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1000కి పెంచుతాం, అది అంతంత మాత్రమే. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకో చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం, అదిలా. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన,
ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం. అది లేదు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరులో భువనగిరి పార్లమెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నానికి చెందిన క్యామా మల్లేష్ కు ఎంపీ అవకాశం రావడం చాలా సంతోషకరమన్నారు. 50,000 మెజారిటీతో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి విజయం సాధించాలని కార్యకర్తలను కోరారు. తెలియదు కానీ కరెక్ట్ గా అందరి కడుపులో కాలుతున్నప్పుడే నాకు మైక్ ఇస్తున్నారు. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా తెలుసు, నాకు కూడా అవుతుంది. తర్వాత ఇప్పుడే బంటి చెప్పిండు, మంచి భోజనం పెట్టినా తినిపో అని చెప్పిండు. తినే పోదాం అందరం కూడా. ఒక్క 10-15 నిమిషాల కార్యక్రమాన్ని ముగించుకుందాం. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు, మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు పెద్దలు, శాసన మండలి సభ్యులు, సుపరిచితులు మీ అందరికీ ఎగ్గి మల్లేశం అన్న గారు. మరి ఇవాళ పెళ్లి కొడుకు మీ అందరికి తెలుసు, మీ ఇబ్రహీంపట్నం ఆయన పెళ్లి కొడుకు. మరి ఈ లగ్గంలా పెళ్లి కొడుకు ఉండాలి. ఇక్కడ పెళ్లి కొడుకున్నాడు, ఇక తోటి పెళ్లి కొడుకు మా బంటి అనుకుందాం. ఇవాళ పెళ్లి కొడుకేమో క్యామ మల్లేష్ అన్న. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు, అందరికి ఉపన్యాసాలు వింటున్నా నేను, ఎన్నడు రాలే ఇబ్రహీంపట్నం వాళ్ళకి అవకాశం, మరి అలా వచ్చింది మాకు అని చెప్తారు. మరి వచ్చిన దాన్ని మీరు ఇస్తమాలు చేసుకుంటారా? జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా? మీకు ఆ సోయి ఉన్నదా లేదా? మే 13 నాడు తెలిసిపోతుంది. మరి ఇబ్రహీంపట్నం వాళ్ళు అవకాశం ఇస్తే అద్దరగొట్టినరు, 50,000 మెజారిటీ ఇచ్చిర్రు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక లేదు అంటే నెక్స్ట్ టైం కూడా ఏమనిపిస్తుంది, వీళ్ళకి ఇచ్చి కూడా లాభం లేదు, ఇస్తే కూడా వీళ్ళేం పట్టించుకోరు, ఇస్తే కూడా ఏం లాభం లేదు, మళ్ళీ గట్టుమోకాన నల్లగొండకి ఇస్తేనే మంచిదని చెప్పి మళ్ళీ అటే పోతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మే 13 తారీఖు నాడు మీరే క్యామ మల్లేష్ అనుకోండి, మీరే కేసీఆర్ అనుకోండి, 50,000 మెజారిటీ ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకి వెళ్ళే ఇయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. నిన్ననే పూలే గారి జయంతి నిన్న జరిగింది. పూలే గారి జయంతి సందర్భంగా నేను మన ప్రోగ్రాంకి పోయింది. పూలే గారు ఏం చెప్పిందంటే, మహాత్మా జ్యోతిబా పూలే, విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది, ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పిండు. పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు, కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను, అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. 1008 గురుకుల పాఠశాలలు, 1 కాదు 2 కాదు, 1008 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 6.5 లక్షల మంది విద్యార్థులకు, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి, అంటే నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, భోజనము, దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలి. వచ్చే తరమన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం విద్య మాత్రమే కాదు, బలహీన వర్గాలలో, బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి, వ్యాపారాలు పెట్టుకోవాలి. దాంతో పాటు టాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి షర్మిల మేనత్త విమలమ్మ చేసిన విమర్శలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. దివంగత మహానేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదని ఏపీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి తెలియజేశారు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్ళీ అన్యాయం జరగకూడదు, మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి,
అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది. కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ చేసేది శవ రాజకీయాలు, నేను చేసేది ప్రజా రాజకీయాలు. కొంగు చాచి అడుగుతున్నాం, పులివెందుల ప్రజలారా మాకు న్యాయం చేయండి. చేనేతకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది, జగన్ హామీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.